మాకు సముద్రంలో చాలా ఎక్కువ చలేసేస్తుంది ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. తెప్పలో మంటేసుకొని కాగుందామంటే తెప్ప కాలిపోయి మునిగిపోతే మేము ఒడ్డుకి రాలేము. అందుకని చెప్పి నేను చారులోని కొంచెం కారం అయితే తగిలించాను. చూడండి ఎంత ఎర్రగా ఉందో. చాలా ఘాటుగా ఉంటది ఫ్రెండ్స్. ఇంత ఘాటుగా ఎందుకు పెడుతున్నానంటే చారు, మా బాడీలో అయితే చాలా కూల్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఆ కూల్‌ని కొంచెం హీట్ చేయడానికి ఈ కారం సహాయం చేస్తదని చెప్పి కారం అయితే కొంచెం తగిలించాను. మా వోళ్ళైతే అక్కడ అన్నం అనేది వండుతున్నారు. మాకు మాతో వచ్చిన తెప్ప తప్పుడిపోయిందని చెప్పాను కదా! తెప్ప అయితే కనిపిచ్చింది. రెడీ అయిపోయింది తెప్ప. మామూలుగొచ్చేస్తుంది. తెప్పొచ్చిన దాకా ఎందుకున్నామంటే, వర్షాలు ఎక్కువ వచ్చేయడంతో వర్షాల్లో కానరాకపోతే చాలా డేంజర్ అయిపోద్ది ఫ్రెండ్స్. అందుకని చెప్పి మేము తెప్పొచ్చిన దాకా ఉండి, తెప్ప కనిపించిన తర్వాతే మేము వండుకుంటున్నాము. చూడండి మా ఫ్రెండ్ అయితే చూపిస్తున్నాడు ఎలా పెడుతున్నామో. చారైతే చాలా బావుంటది. కొంచెం ఘాటుగానే ఉంటది. మా వోళ్ళని అడిగే పెట్టాను ఈ ఘాటు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో